హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనుజ. మీరు చూస్తున్నది ఎక్స్ప్లోర్ గా యూట్యూబ్ ఛానల్. ఏంటి నేను వచ్చానని భయపడుతున్నారా? మా ఆయన బిజీగా ఉన్నాడని ఈ వీడియో నేను చేస్తున్నానులేండి. సో గైస్, ఈ వీడియోలో మీకు మంచి అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యాప్లో 3 బెస్ట్ టూల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ యాప్ గురించి ఆల్రెడీ 2 వీడియోస్ చేశాము. ఒకవేళ మీరు చూడనట్టయితే కింద లింక్ ఇస్తాము, వెళ్ళి చూడండి. ఈ వీడియో మొత్తం అయితే నేను కవర్ చేసలేదు, ఓన్లీ ఇంట్రో మాత్రమే నేను చెప్తున్నాను. వీడియో మొత్తం ఆయన కవర్ చేస్తాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. హే గాయ్స్, ఇదే ఇట్పా వీడియో ఎన్హాన్సర్ యొక్క ఇంటర్ఫేస్ అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి వీడియో ఎన్హాన్సర్ కనిపిస్తుంది, అలానే ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవల్, ఆ తర్వాతకి వాటర్ మార్క్ రిమూవల్, మ్యాజిక్ స్కై, ఆ తర్వాత వీడియో రిపేర్ అనమాట. ఈ 4 టూల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో మెయిన్ వచ్చేసరికి నన్ను ఇంప్రెస్ చేసింది అంటే ఫస్ట్ వీడియో ఎన్హాన్సర్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేశాను. బట్ ఈ వీడియోలో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అలానే వాటర్ మార్క్ రిమూవల్ ఈ రెండింటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 టూల్స్ అనేవి చాలా బాగుంటాయి. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ యూజ్ చేసి మనం ఫొటోస్కే కాదు వీడియోస్కి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు వాటర్ మార్క్ రిమూవల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు వీడియోస్లో మనకు వాటర్ మార్క్ అనేది వస్తూ ఉంటుంది కదా, లైక్ ఏదైనా మన స్టాక్ ఫుటేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అప్పుడు వాటర్ మార్క్ అనేది ఉంటూ ఉంటుంది. సో మనం ఇమేజెస్కి అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, వీడియోస్కి అయితే చాలా కష్టపడాలి. కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే మనకు రిమూవ్ అవుతుంది, బట్ బ్లర్ అనేది ఉంటుంది అనమాట. దీనికైతే మనం రిమూవ్ చేసినప్పుడు ఎలాంటి బ్లర్ అయితే ఉండదు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు మ్యాజిక్ స్కై అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు బోరింగ్ స్కై ఉంటుంది కదా, ఆ బోరింగ్ స్కైని మనం వేరే స్కైతో రీప్లేస్మెంట్ చేయొచ్చు అనమాట. మీరు ఫొటోస్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు, వీడియోస్కి అయితే చాలా కష్టం ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇందులో మాత్రం మీకు ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత వీడియో రిపేర్ అయితే ఉంటుంది. ఇది మనకు కరప్టెడ్ వీడియోస్ ఉంటాయి కదా, అన్ప్లేయబుల్ వీడియోస్ కానీ, స్క్రీన్ లాస్ కానీ, వీడియో ల్యాగ్ కానీ, ఏదైనా వీడియోకి సౌండ్ రాకుండా ఉంటుంది కదా, సో అలాంటి వీడియోస్ కానీ, వీడియో కరెక్షన్స్ కానీ, ఇలాంటి వాటిని మనకు కరెక్షన్ చేసి అయితే ఇస్తుంది అనమాట. సో మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియో ఎన్హాన్సర్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో మనకు వీడియోని మనం ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే లో క్వాలిటీ ఫుటేజ్ ఉంటుంది కదా, దాన్ని మనం హై క్వాలిటీలో అయితే ఎన్హాన్స్ చేసుకొని ఇన్స్టాల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాలో మనం చూసినట్టయితే మనం హై క్వాలిటీలో వీడియోస్ అనేవి చూస్తూ ఉంటాం రీల్స్లో. సో అలా మీరు కూడా హై క్వాలిటీలో ఎన్హాన్స్ చేసుకొని మీ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవల్. ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, లైక్ దిస్. ఓకే, ఈ ఫుటేజ్ చూసారు కదా, ఈ ఫుటేజ్కి మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం. జస్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కనిపిస్తుంది, బీ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఫిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు బీ ట్రాన్స్పరెంట్లో పెట్టేసుకొని జస్ట్ ఇక్కడ ప్రివ్యూ చూపిస్తాను, మీకు ఎక్స్పోర్ట్ చేయను, జస్ట్ ప్రివ్యూ చూపిస్తాను. మీరు ఒకవేళ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాని సంబంధించిన సెట్టింగ్స్ అయితే మనకు ఇవే అనమాట. ఓకే, ఇప్పుడు ప్రివ్యూ చూసినట్టయితే మనకి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. చూసారు కదా, మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసింది. ఇలా చాలా యూట్యూబ్ ఛానల్లో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటూ ఉంటారు మీరు చూసినట్లయితే. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా దీన్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ మీద క్లిక్ చేస్తే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అది బ్లర్ అయితే అవుతుంది అనమాట, ఈ విధంగా. ఆ తర్వాతకి బ్యాక్గ్రౌండ్ ఫిల్ మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కూడా రెడీ చేసుకోవచ్చు, ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాతకి బ్లూ స్క్రీన్, ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసుకోవచ్చు, బీ ట్రాన్స్పరెంట్గా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఆప్షన్స్ అనేవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎగ్జిట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు హోమ్లోకి వెళ్దాం. ఇప్పుడు జస్ట్ మీకు ఏదైనా ఒక చిన్న వీడియోని తీసుకుంటాను, మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో తీసుకుని ఓపెన్ చేసుకుందాం. దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం. జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత మంచిగా కట్ చేసిందో. ఈ విధంగా మీరు ట్రాన్స్పరెంట్ అయితే చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత గ్రీన్ ఫిల్ చేసుకోవచ్చు, ఆ తర్వాతకి బ్లర్ కూడా చేసుకోవచ్చు, జస్ట్ లైక్ దిస్. ఈ టూల్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. ఓకే, బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. దాని గురించి కూడా మీకు సపరేట్ ట్యూటోరియల్ అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే ఈ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి అదైతే చూద్దాం. ఇప్పుడు ఎగ్జిట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. హోమ్లోకి వెళ్దాం. తర్వాత మనకు వాటర్ మార్క్ రిమూవల్ అయితే ఉంది. ఇప్పుడు జస్ట్ మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను గైస్. ఇప్పుడు ఇక్కడ మీకు హిట్ బాన్ కనిపిస్తుంది కదా, దీన్ని జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ వాటర్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకు ప్రివ్యూ అనేది జనరేట్ అవుతుంది. చూసారు కదా, మనకి ఇక్కడ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది. మామూలుగా మనం వాటర్ మార్క్ రిమూవ్ చేసేటప్పుడు బ్లర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎలాంటి బ్లర్ అయితే లేదు, వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయితే చేసింది. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు ఇంకొక శాంపుల్ అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ హిట్ పాని సెలెక్ట్ చేస్తున్నాను. ప్రివ్యూ చూసారు కదా, మనకు వాటర్ మార్క్ అనేది ఎలాంటి బ్లర్ లేకుండా అయితే రిమూవ్ చేసింది. ఈ విధంగా మీరు ఎలాంటి వీడియోకైనా వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఈ ఫీచర్స్ అనేవి, టూల్స్.
మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో ఎన్హాన్సర్ కానీ, ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ కానీ, వాటర్ మార్క్ రిమూవల్ కానీ ఇవి చాలా బాగా యూస్ అవుతాయి మనం డైలీ చేసే వీడియోస్లో. సో ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి ప్రతి ఒక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకు డిస్కౌంట్ అయితే నడుస్తుంది, అందుకని చెప్పేసి వెంటనే వెళ్ళి తీసుకోండి. ఒకసారి ఒకవేళ మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ట్రయల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో ప్రివ్యూ అయితే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మీరు ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూలో మీకు అనుకున్న రిజల్ట్స్ వచ్చాయి అంటేనే దీన్ని మీరు ఫుల్గా అయితే పర్చేస్ చేయండి. ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ అంతే. మీకు నచ్చితేనే ఫుల్గా అయితే పర్చేస్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోలు కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.